నీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అయితే. నాకెందుకు అక్క అట్లా అంటున్నా? అమ్మో దండం పెట్టేస్తుంది, నాదైతే ఎక్కడ పోదు కూడా. పోదు కూడా. ఎందుకు అంతగానో గ్యారంటీ ఇస్తున్నా? అంత నమ్మకం ఏంటి? నమ్మకం నాకు. ఎలా ఎలా అంటే అందరు వేరే, ఇక కొంతమంది ఉంటారు అక్క, అందరు అట్లనే ఉంటారు. కొంతమంది ఉంటారు అంటే పైసా లేకున్నా కానీ అంటే వాళ్ళ గుణం చూసి మనకు అర్థమైపోతుంది ఉంటారా ఉండరా అని చెప్పి. నాకు అది అర్థమైపోయింది, ఉంటారు. ఉంటారు. నీకేమనిపిస్తుందిరా మన స్టోరీ చూపిస్తే పక్క నుండి? ఇంకేందాక అనిపించేది లవ్ చేస్తుండే, నానే లవ్ చేస్తున్నా. అరే అట్లా కాదురా, మీరిద్దరు ఫ్రెండ్సా? ఇప్పుడు నీ జర్నీ మొత్తం వాడికి తెలుసు కదా. తెలుసు. సో ఎలా అనిపిస్తుంది అంటే పక్కన వాళ్ళకి కదా, లవ్లు ఉన్న వాళ్ళకి బ్లైండ్ అనిపిస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి ఉంటుందా పోతుందా అని తెలుసు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంతేనా? మంచిగా వీళ్ళు ఏంటంటే వీళ్ళని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, నాకు హ్యాపీ ఉంటుంది. అట్లా ఉండాలి రా. అరే నాకు ఎప్పుడు దొరుకుతుంది రా అనుకున్నావేమో. నేను ఆలోచించలేక నాకు అట్లా దొరుకుతుంది చేస్తుంది అని చెప్పేసి ఆలోచించాను. వస్తే వస్తారు, పోతే పోతారు, మనకి ఎదుగు కావాలి. ఓకే, మీ ఇద్దరు ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ నేనైతే 10th అక్క, 10th చదివి ఆపేసిన. నేను 6th వరకు చదివినాక. ఎందుకురా? అయిపోయింది అట్లా అయిపోయింది. చిన్నప్పుడు అంటే ఇక ఇంట్లో జర ప్రాబ్లం ఉండే, పైసలు గీసాలు అది అని చెప్పి అంటే మోరీలు గిరీలు సాఫ్ చేస్తుండే. ఏ ఇక వర్క్ ఉంటుంది అక్క. ఇప్పుడు ఏడా మోరీ నిండిపోయింది అంటే ఆడికి పోవాలా, 10 మంది ఫోన్ చేస్తుంటారు, అరే మాది నిండిపోయింది మా. కొంచెం బాగు నిజం చెప్పరా, ఏం చేస్తావు? నేను అన్ని చేసినాక కిరాణా చెప్పలా దాంట్లో అది చెప్పింది నిజమేనా? అరే అంతా వాడు అన్ని పడని చెప్తుంటున్నాడు. అంటే ఇప్పుడు అంటే పైసలు కావాలన్నప్పుడు అంటే ఇంటికి ఆకలేసి ఉంటాయి, బండుగిని తినాలంటే ఇంకా బిచ్చమనుకుంటా అంటే మేస్త్రి పనులకి దానికి దీనికి పోతుండే అక్క. గంపలు ఎత్తుకొని 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వరా, నేను చేస్తానా. ఏం చేస్తాం అక్క, ఎంసీఏ అట్లా అయిపోయింది, మిడిల్ క్లాస్. ఇక కొన్ని రోజులు అయితే అడుక్కొని కానీ వెనకాల కూడా అట్లేం లేదా అండి. అంటే తిండి ముఖ్యం మనకి, ఏదైనా సరే. అరే మనకి ఇబ్బంది పెట్టినట్టున్నారా నువ్వు తిండి విషయంలో? తిండి విషయంలో ఏమి ఇబ్బంది పెట్టలేక చెప్తున్నా నేను. ఆకలేస్తే ఆగడు అసలు లోకం మళ్ళా కళ్ళు. ఎన్నోసార్లు తెలియని ఫంక్షన్ పోయి తిన్నాం అక్క. ఆడనే కాదు అంటే సిగ్గుపడం, మేము అన్నం కాడ సిగ్గుపడం. సరే అన్నం కాడ సిగ్గుపడరు ఓకే, గానీ తెలియని ఫంక్షన్లలో పోయి తినుడు తెలియని అంటే ఇప్పుడు ఓళ్ళని వాళ్ళు వచ్చి అడిగిరు అనుకో, ఓళ్ళ తరఫుకేనా అంటే పిల్ల తరఫుకేనా, వాళ్ళు వచ్చి అడిగితే పిల్లలు. అట్లా ఎన్నిసార్లు తిన్నారా? పోయినాం 4-5 సార్లు. ఇద్దరే పోతుండేనా ఇంకేమైనా టీమా? మేమిద్దరమే. ఎక్సెల్ బండి ఉంటుంది, అది వేసుకొని వెళ్ళిపోతాం. బుల్లెట్ మ్యాట్ ఎక్సెల్ బండి, మన ఊరు బండి. ఎక్సెల్ బండి మీద వెళ్ళిపోతాం ఇద్దరం కలిసి. ఐస్ క్రీమ్లు అన్ని తినేసి మంచిగా వస్తాం. మంచి అబ్బాయి మొండిరా అనుకుంటా. ఇక మంచిగా ఉంటే డబల్ కమిటా వేసుకొని వచ్చేస్తుండే బయటికి, తినుకుంటాను ఇంకో 2 పట్టుకొని. వాళ్ళన్నా చూసి నవ్వీరంటే వాళ్ళని చూసి మీరు నవ్వుతుండే.